నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. గోపాల్ సాముద్రిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా శిరోరేఖ గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ శిరోరేఖ ప్రధానంగా ఈ హృదయరేఖ ఈ క్రమంగా ఉండి ఒక రవిరేఖ కలిగి ఉండి శిరోరేఖ ఇలా విస్తరిస్తూ దీని నుంచి వచ్చినటువంటి ఒక శాఖారేఖ రవి బుధ స్థానముల మధ్య వైపుకి విస్తరిస్తే దీనికి బుధరేఖ కూడా యాడ్ అయితే ఈ విధంగా శిరోరేఖ బుధస్థానము రవిస్థానము వైపు విస్తరించినటువంటి వ్యక్తులు సాధారణంగా రవి కళలు ఆధారంగా ఉన్నటువంటి పరిశ్రమలకు అంటే నృత్య, సంగీత, నాట్య, నటన, సాహిత్య రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు తమ ఆలోచనలు అటువైపు ప్రసరిస్తూ బుధస్థానము విజ్ఞానానికి సాంకేతికతకి అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా శిరోరేఖ నుంచి వచ్చినటువంటి శాఖారేఖ బుధస్థానానికి రవిస్థానానికి మధ్యలో చొచ్చుకొని పోయినట్లు ఉంటే ఇటువంటి వ్యక్తులు విజ్ఞాన సాంకేతిక పద్ధతుల మీద ఆధారపడి ఉన్నటువంటి సంగీత, సాహిత్య, నృత్య విభాగాలలో తమ యొక్క ఆలోచనల్ని విస్తరింపచేసి కళను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ఆలంబనగా చేసుకుని అనేక పరిశ్రమల్ని స్థాపిస్తూ దాన్ని వ్యాపారాత్మకంగా కూడా తీర్చిదిద్దుతూ తమ ఆలోచనల్ని ఈ సాంకేతిక కళారంగాలు మిళితమై ఉన్నటువంటి అంశాల మీద విస్తరిస్తూ దీనికి తోడు అదృష్టరేఖ కూడా స్పష్టంగా ఉంటే వాళ్ళు అనంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతో పాటు ధనాన్ని, ఎక్కువగా సంపదను సృష్టి చేసేటువంటి ఈ విషయము ఈ టెక్నికల్ అండ్ ఆర్ట్ రెండు మిళితమయ్యి వాళ్ళ మనస్సు ఆ విధంగా విస్తరించడానికి అనుకూలతను ఈ శిరోరేఖ తెలియజేస్తూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు మనకి ఇప్పుడు మీడియా, సినిమా, టీవీ, అలాగే ప్రింటింగ్ అండ్ డిజిటల్ మీడియా ఇటువంటి రంగాల్లో వాళ్ళు ఆ రంగంలో ఉండేటువంటి అంశాలని ఆధారంగా చక్కని పరిశ్రమను చేస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తూ అదృష్టాన్ని పొందుతూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకొని తమ ఆధిపత్యాన్ని నిలబాటుగా ఉంచుకుంటారు. అయితే కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గమనించాలి. ఈ హృదయరేఖ ఇలా విస్తరిస్తుంది. ఈ శిరోరేఖ ఇలా బుధస్థానం వైపు వెళుతూ బుధరేఖ ఈ జీవితరేఖ నుంచి ప్రారంభమయ్యి ఈ మూడు ఇటువంటి కలయిక కనిపించినప్పుడు ఇది వ్యతిరేకమైనటువంటి గుర్తుగా మనం గమనించాలి. ఏం చేతనంటే బుధరేఖ జీవితరేఖ టచ్ చేస్తూ ఇక్కడ హృదయరేఖను, శిరోరేఖను మూడు ఇక్కడ కలిసినప్పుడు ఇక్కడ ఆగిపోతే అంటే బుధరేఖ ఇలాగా కంటిన్యూటీ ఉందనుకోండి, అది ఆ లక్షణం వేరు. ఇక్కడ శిరోరేఖనే మనం ప్రధానంగా ఇప్పుడు శిరోరేఖ గురించి మనం చెప్తున్నాం కనుక శిరోరేఖ
హృదయరేఖ, బుధరేఖ, 3 బుధస్థానము ఈ రవిస్థానము లోపల ఇక్కడ కలయిక జరిగితే ఇది నెగిటివ్ పాయింట్ని మనం తెలియజేస్తుంది. అనారోగ్యము, తలకి సంబంధించినటువంటి ఇబ్బందులు, తల తిరగటము, తరచూ మెదడుకు సంబంధించినటువంటి ఏదో రకమైనటువంటి అసౌకర్యము కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మిగిలిన జీవిత రేఖని మనం అదృష్ట రేఖని కూడా గమనించి దాని యొక్క ఫలితాన్ని తెలియచేయాలి. ఇది వ్యతిరేకము. అయితే శిరోరేఖ కొంతమంది చేతుల్లో హృదయరేఖ స్పష్టంగా ఉంటుంది. శిరోరేఖ ఇలాగ విస్తరిస్తూ ఒకటి చంద్రస్థానం వైపు, ఇంకొక శాఖ ఈ బుధస్థానంలో కలవకుండా శిరోరేఖ నుంచి వచ్చినటువంటి శాఖారేఖ ఇలా 2గా వి షేప్లో బుధస్థానం వైపు చూస్తే ఇక్కడ ఇది తెలివి కలిగి బుధస్థానము ఈ నటకులుగాను, అనుకరణ, తర్వాత డబ్బింగ్. ఇప్పుడు ప్రతి మనం ఈ మీడియాలో, ఈ సినిమా, టీవీ ఇటువంటి సంస్థల్లో డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు మనకి. అంటే అనేక మందికి తమ వాయిస్ని ఇస్తూ ఉంటారు, వాళ్ళని అనుకరణ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళ వాయిస్కి అనుకరణ. ఇటువంటి రంగాలలో వీళ్ళు మేధావులయ్యి, అంటే దీనికి రవిరేఖ కూడా మనం రవిరేఖ ఉండాలి. తర్వాత కొంతవరకు కోనికల్ షేప్, అరచేయి శంఖాకృతిలో ఉండాలి. అంటే పూర్తిగా బ్లంట్గా ఉండకుండా ఈ వేళ్ళు ఇలా కొద్దిగా ఆజోగ్గా ఉండి శంఖాకృతిలో ఈ కొసలో కొద్దిగా పొడవుగా ఉండాలి. అలా ఉన్నటువంటి వ్యక్తులు కళల వైపు వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా శిరోరేఖ కూడా స్పష్టత ఉండాలి. శిరోరేఖ మధ్యలో ఎక్కడ బ్రేకులు లేకుండా స్పష్టంగా ఉండాలి. ఎప్పుడైతే కళలకు సంబంధించిన అంశాలు ప్రావీణ్యత కలిగి ఉంటారో అటువంటి వ్యక్తులు సమాజంలో గుర్తింపుని, పేరు ప్రఖ్యాతిని పొందుతారు. దానికి అనుగుణంగా రవిరేఖ కూడా ఈ హస్తంలో మనకు కనిపించినప్పుడు ఈ శిరోరేఖ ప్రాధాన్యతను మనం గమనించి ఇటువంటి వ్యక్తులు ఈ అనుకరణ, డబ్బింగు, యాక్టింగు వీటిల్లో నిష్ణాతులయ్యి దానికి తగినట్లు అదృష్ట రేఖ కూడా ఉంటే దాంట్లో చక్కని సంపదను, ధనాన్ని కూడబెట్టి సమాజంలో గౌరవమైనటువంటి స్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇలా స్పష్టంగా ఉంటూ దీంట్లోంచి ఒక శాఖ చంద్రస్థానానికి వచ్చినప్పుడు ఇది చాలా మంచి శిరోరేఖగా మనం చెప్పచ్చు. చంద్రుడు ఊహకు, కాల్పనిక సాహిత్యానికి, రచనలకు, వాంగ్మయం, వేదవాంగ్మయము, భాషలు, పద్యరచన, గ్రంథరచన, అలాగే ఈ వేద వాంగ్మయాన్ని విపులీకరించి చెప్పటము, ఉపన్యాస ధోరణి, ఈ శిరోరేఖ ఎప్పుడైతే ఇంతవరకు కూడా విస్తరించి ఉంటుందో ధారణ, ఈ శిరోరేఖ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు స్పష్టంగా ఈ అంచును చేరి ఉన్నటువంటి వ్యక్తులు ఏకసంతాగ్రాహులు అనేటువంటి ఒక పదాన్ని మనం ఉపయోగించేవారు పూర్వం. ఏకసంతాగ్రాహులు అంటే ఒకసారి వాళ్ళు ఒక విషయాన్ని చదివినా వాళ్ళ జీవితం చివరి వరకు కూడా దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి మేధస్సు కలిగి ఉంటారు. ఇటువంటి వ్యక్తులు దానికి తోడు
దీంట్లో శాఖ ఒక బ్రాంచ్ లైను ఇలా చంద్రస్థానానికి వచ్చినప్పుడు ఇక్కడ ఊహ కూడా తోడవుతుంది. అంటే ఆసువుగా వీరు ఏ విషయాన్నైనా సరే చెప్పగలిగేటువంటిది. పద్యాలు కొంతమంది పూర్వకాలం ఇప్పుడు కూడా ఉన్నారు, ఏదైనా విషయం గురించి చెప్పమంటే ఆసువుగా చెప్పేస్తారు. అలాగే ఈ సినిమా, టీవీ ఈ రంగాల్లో ఏదైనా ఒక సన్నివేశం గురించి వివరించమంటే ఆ రచన చేసేటువంటి వాళ్ళు అలా కూర్చుని చక్కని రచనలు చేసి వెంటనే అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా తమ యొక్క భావజాలాన్ని విశదీకరించి దీనికి చంద్రుడు. ఇక్కడ శిరోరేఖలో శాఖరేఖ చంద్రస్థానం వైపు ఖచ్చితంగా ఇలాగ మళ్ళీ ఉండాలి, స్పష్టంగా ఉండాలి. అంటే ఈ ఊహలు, ఈ కల్పనలు, రచనలు అయినా స్థిరమైనటువంటి భావాల్ని అక్కడ వ్యక్తం చేసే విధంగా ఈ శిరోరేఖ మనకి తెలియజేస్తూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇలాగా విస్తరిస్తూ ఇక్కడికి వచ్చేసరికి 2-3 శాఖల కింద సన్నబడి చంద్రస్థానము పూర్తిగా చంద్రస్థానాన్ని ఆక్రమించి ఈ విస్తరించినటువంటి ఇటువంటి శిరోరేఖ కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ వీళ్ళకి కల్పన, ఊహ అన్నీ ఉంటాయి, కానీ భావాలు అస్థిరంగా ఉంటాయి. ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక క్రమమైనటువంటి ఆలోచన, అది ఆచరణాశక్తి ఉండదు. అస్థిరమైనటువంటి భావాలు, అస్తవ్యస్తమైనటువంటి ఊహలు, కల్పనలు రకరకాలుగా చేస్తూ వాళ్ళు ఊహించిన దాన్ని మళ్ళీ విపరీత ధోరణికి, ఎక్స్ట్రీమెంట్స్కి ఊహిస్తూ ఉంటారు కొన్ని. ఇంకొక విషయం ఏమిటంటే ఇటువంటి వ్యక్తులకి ఈ హృదయరేఖ, అదృష్టరేఖ బలహీనంగా ఉన్నా, ఈ రవిరేఖ లేకపోయినా, ఇలాగ అస్తవ్యస్తంగా ఈ రేఖలు ఉంటే అటువంటి వ్యక్తులు ఎక్స్ట్రీమెంట్స్కి నెగిటివ్, వ్యతిరేక భావాలని ఎక్స్ట్రీమెంట్స్కి ఊహిస్తారు. ఉదాహరణకి ఏమిటంటే వాళ్ళకి ఏదో నడుస్తూ ఉండగా చిన్న దెబ్బ తగిలిందనుకోండి, ఆ కాలుకి ఏదైనాను కొద్దిగా రక్తం వచ్చింది, సాధారణంగా చిన్న తగులుతూ ఉంటాయి. ఇలాంటి శిరోరేఖ కలిగినటువంటి వాళ్ళు ఎంతవరకు ఊహిస్తారంటే ఇది తగిలింది, రక్తం వచ్చేసింది, ఈ రక్తం అంతా పోతుంది, శరీరంలో రక్తహీనత వచ్చేస్తుంది, దీనికి సెప్టిక్ అయిపోద్ది, ఆ వేలో కాలు తీసేస్తారు, ఈ జీవితం ఇంకా ఎక్కడితో అంతవరకు కూడా ఎక్స్ట్రీమెంట్స్కి నెగిటివ్నే ఊహిస్తారు వీరు, పాజిటివ్ని ఊహించరు. ఎంచేదంటే శిరోరేఖ బలహీనపడి ఊహలకే ప్రాధాన్యమవుతూ బలహీనమైనటువంటి అస్థిర భావాలు కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు ఇల్యూషన్ అంతా కూడా భ్రాంతి, అస్థిర భావాలు, ఎక్స్ట్రీమెంట్స్కి ఊహించడం, ఇటువంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు అప్పుడు జీవితరేఖ, హృదయరేఖ, అదృష్ట రేఖలను కూడా గమనించాలి. అలా గమనించినప్పుడు ఇవి కూడా బలహీనంగా ఉంటే అటువంటి వ్యక్తులు లీన్గా ఉండి తినే దాంట్లోనూ ప్రతి దాంట్లోనూ అనుమానాలు పెట్టుకుని, మాట్లాడే మాటల్లో అనుమానాలు పెట్టుకుని ఊహలు ఎక్కువైపోయి వాళ్ళు అస్థిరంగా ఉంటూ తమ కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా అస్థిరానికి గురి చేస్తూ సమస్యలకి కారణమవుతూ ఉంటారు. వీరిని జాగ్రత్తగా డీల్ చేసి మనం వాటిల్లో ఆ భావాలని తగ్గించుకునే విధంగా కొంత సాధన చేస్తూ, మానసికమైనటువంటి దృఢత్వానికి సాధన చేస్తూ, శారీరకమైన దృఢత్వానికి సరైనటువంటి పోషణ తీసుకుంటూ మనం గైడ్ చేసినప్పుడు కొంతవరకు వాటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చేతిలో ఇలా ఉంది కనుక అలా అయిపోతుందని కాదు, మిగిలిన భావాలని మనం సరి చేసుకున్నప్పుడు ఈ భావాల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యతిరేక భావాలను తగ్గించుకోవటానికి, ఉన్నటువంటి వాటిల్లో పాజిటివ్ ఏవైతే ఉంటాయో వాటిని వృద్ధి చేసుకోవడానికి ఈ సాముద్రిక శాస్త్రం సహకరిస్తుంది. దాంట్లో శిరోరేఖను మనం క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఈ ఈ విధమైనటువంటి శిరోరేఖ గురించి మనం ఇప్పుడు చాలా వరకు తెలుసుకున్నాము. ఇంకా శిరోరేఖ మీద మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మరికొంత విపులంగా చర్చిద్దాము. అంతవరకు ఈ గోపాల సాముద్రిక శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేయండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మన భవిష్యత్తుని మనం నిర్మించుకోవటానికి తగిన కృషి చేయండి. ఏవైనా అవాంతరాలు ఉంటే అధిగమించడానికి, ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నప్పుడు వాటిని ఇంకా వృద్ధి చేసుకోవడానికి శాస్త్రం సహకరిస్తుంది. అంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, మీరు మీ బంధువులు స్నేహితుల చేత సబ్స్క్రైబ్ చేయించి 10 మందికి ఈ శాస్త్రాన్ని అందివ్వటానికి, మనల్ని మనం సరి చేసుకోవటానికి మీరు దోహదం చేస్తారని నమస్కరిస్తూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.